మరి శిలువ ధ్యానాల్లో మనం పాల్పొందుదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం మొట్టమొదటిగా చదువుకుందాం. దాని కొరకు మనము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతాను నేను. గమనించండి. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వై ఉండి, దేవుని కుమారుడు వై ఉండి మా కోసం శరీరధారిగా ఈ లోకంలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రేమను మాకు వెల్లడిపరిచినందుకు స్తోత్రాలు. మీ జీవితము ద్వారా, మీ యొక్క మరణము ద్వారా, మీ త్యాగము ద్వారా తండ్రి ప్రేమను మాకు వెల్లడిపరిచినందుకు స్తోత్రాలు. కుమారుడు అయిన యేసుక్రీస్తుగా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకొని మీలో తండ్రి ప్రేమ చూడడానికి మాకు సహాయం చేశారు. ప్రభా, మీ యొక్క త్యాగము, మీ యొక్క ప్రేమ శిలువలో సంపూర్ణం చేయబడగా ఆ శిలువ ప్రేమను మేము ధ్యానించాలని ఈ దినాల్లో మేము నీ సన్నిధిలో జాయిన్ అవుతూ ఉండగా తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మలను మీరు ఆశీర్వదించండి, మాతో మీరు ప్రతి దినము నూతనంగా మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నారు. ఆటంకాలను తొలగించండి. అందరము ఏక మనస్సుతో, ఏక హృదయముతో, ఏక ఆత్మతో మీ శిలువ వైపు చూడడానికి మాకు కృప అనుగ్రహించండి. ప్రార్థనల ద్వారా షారోను సంఘానికి, కుటుంబాలకు, వ్యక్తులకు మేలు దీవెన కలుగునట్లుగా సహాయం చేయండి. మేము ఆత్మీయ పరిణతిలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి. నాణ్యమైన ఆత్మీయతను మేము సంతరించుకోవడానికి కృప చూపండి. ఈ పరిచర్యలో పాల్పంపులు పొందబోతున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించి వాడుకోండి ప్రభు. నన్ను బలపరచండి నాయన. మీ శిలువ చాటును మరుగు చేయము తండ్రి. మీ నోటి కూరగా వాడుకోనాయన. కనికరించండి, కృప చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి తాను రాసిన మొదటి ఉత్తరములో నుంచి, లేక మొదటి పత్రికలో నుంచి ఒక అంశాన్ని మనం ఈ సాయంకాలం ధ్యానం చేయబోతున్నాం. పౌలు ఒకప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్న యూదులను హింసించాడు, దూషించాడు, హాని చేశాడు, ఎందరి ప్రాణాలను బలికొన్నాడు. కానీ అటువంటి పౌలుకు యేసు ప్రభు ప్రత్యక్షమైనాక, యేసు ప్రభువే మెస్సియా అని తనకు బయలుపరచబడినప్పుడు తాను క్రీస్తుకు దాసుడైపోయాడు. యేసుక్రీస్తు యొక్క పరిచారకుడైపోయాడు. తాను దేవుని సేవలో తన జీవితం అంతా గడిపాడు. అనేక సంఘాలను కట్టాడు, అనేక స్థలాలను దర్శించాడు, 3 ఖండాలలో ఉన్న ప్రాంతాలకు సువార్తను ప్రకటించాడు, అనేక పత్రికలు వ్రాశాడు. కొరింథు అనే ఒక మంచి వ్యాపార కేంద్రంగా ఉన్న ఒక పట్టణంలో తాను సువార్త ప్రకటించి తాను సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు 2 పత్రికలు రాశాడు. అందులోని మొదటి పత్రికలోని ఒక అంశాన్ని మనం చేయబోతున్నాం. చూడండి, పౌలు గారు అంటున్నాడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపాడు, అందుకే తనను అపోస్తలుడు అని పిలుచుకున్నాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. పౌలుకు ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏంటంటే, ఐ వాజ్ సెంట్ బై ద లార్డ్. నేను దేవుడి చేత పంపబడ్డాను. ఎందుకు పంపబడ్డావయ్యా నువ్వు అంటే, క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండా నిమిత్తము వాక్చాతుర్యము లేకుండా నేరుగా తేటగా సువార్త ప్రకటించటానికే దేవుడు నన్ను పంపాడు. లోకంలో చాలా వ్యర్థమైనవి ఉన్నాయి కదండి. సొలొమోను అయితే తన రాసిన ప్రసంగి గ్రంథంలో ఏవేవి వ్యర్థమో రాసుకుంటూ వచ్చాడు. కానీ క్రీస్తు శిలువ వ్యర్థమైపోవడానికి వీల్లేదు. క్రీస్తు యొక్క శిలువ త్యాగం, శిలువ మరణం, ఆయన శిలువలో చేసిన కార్యము నిర్వీర్యం అయిపోవడానికి వీల్లేదు. ఆ శిలువ వ్యర్థం కాకుండా ఉండాలంటే ఆ శిలువ ప్రకటించబడాలి. ఆ శిలువ సువార్త ప్రకటించబడాలి సర్వలోకానికి.
కనుక ఈ యొక్క శిలువ సువార్తను మనం ఈ దినాల్లో మనం మరలా ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, ఈ యొక్క సువార్త ప్రకటన అనేది, లేకపోతే శిలువను కూర్చున్న వార్త, ఇట్ ఈస్ నాట్ అవుట్డేటెడ్. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఏంటి, ఇప్పుడు ఎందుకంటే మరలా చెప్పుకుంటున్నారు? ఇప్పుడు అవసరమా మళ్ళా ప్రత్యేకమైన మీటింగులు పెట్టుకోవాలా అని ఒకవేళ కొంతమంది అనుకోవచ్చేమో. సిలువను గుర్చిన వార్త ఎప్పటికీ అవుట్డేటెడ్ కాదు. అది అన్ని కాలాలకు, అన్ని సమయాలకు, అన్ని తరాలకు సరిపోయిన వార్త ఇది. ఇట్ ఈస్ ఫర్ ఆల్ టైమ్స్. అన్ని కాలాలకు సంబంధించింది, అన్ని తరాలకు సంబంధించింది, అందరి వద్దకు వెళ్ళవలసిన సిలువను గుర్చిన వార్త. ఈ సిలువ వార్త, ఈ సిలువలో యేసు ప్రభు చేసిన ఈ త్యాగము, ఈ సిలువ యజ్ఞము, ఇట్ వాజ్ ప్రొఫెసైజ్డ్. అది ప్రవచించబడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించబడింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ప్రవచించబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే అధ్యాయం అంతా యేసు ప్రభువును గుర్చిన ప్రవచనమే. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. యేసు ప్రభు యొక్క శిలువ మీద ఆయన వ్రేలాడదీయబడబోతున్నాడనే విషయము ద్వితీయోపదేశ కాండంలోనే తెలియబడింది. ఒకరు మన కొరకు వేలాడదీయబడబోతున్నారు. పాపమునకు రావాల్సిన శిక్ష, శాపమునకు రావాల్సిన శిక్ష యేసు ప్రభు శిలువలో మన కొరకు భరిస్తూ ఆయన శిలువలో ఆయన వేలాడబోతున్నాడు. ఎంత మాట అండి ఇది! ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ సెంటెన్స్. ఇది సామాన్యమైన మాట కాదు, ఇది సామాన్యమైన వార్త కాదు. ఇది అందరము గుర్తించాల్సిన, గ్రహించాల్సిన మాట. దీన్ని మనం అందరము అన్ని కాలాలలో దీన్ని మనం ధ్యానించాల్సిన వారంగా ఉన్నాం. దీన్ని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. ఈ సిలువను గుర్చిన వార్తను మనం ప్రకటించాల్సిన వారంగా ఉన్నాం. దీనిని మనం అధ్యయనం చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ సిలువను గుర్చిన వార్త యొక్క ప్రత్యేకతను గురించి పౌలు గారు రాస్తున్నాడు. ద స్పెషాలిటీ ఆఫ్ ద ప్రీచింగ్ ఆఫ్ క్రాస్. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాను నేను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. 1:18 చదువుతున్నాను. నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్, సిలువను గూర్చి ప్రకటించబడుతుంది. చూడండి, ఆ వార్త 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి 2 డిఫరెంట్ వేస్లో ప్రజెంట్ చేయబడుతుంది. 2 గుంపులకు చెందిన ప్రజలకు 2 భిన్నమైన విధానాలలో అర్థమవుతుంది. భిన్నమైన విధానాల్లో వారు దానిని తీసుకుంటున్నారు, లేక భిన్నమైన విధానంలో అది వారి పట్ల అది కార్యకారి అవుతుంది. ఎవరు వాళ్ళు అని కనుక మనం చూస్తే, మొదటి గుంపు అంట రక్షింపబడుతున్న వారు, రెండవ గుంపు నశించిపోతున్న వారు. ఈ సిలువను గుర్చిన వార్త వెళ్తుంది, అందరి దగ్గరికి వెళ్తుంది, అందరి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అందరి కొరకు మరణించాడు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన అందరి కొరకు రక్తం కార్చాడు. కాబట్టి ఈ వార్త అందరి వద్దకు వెళ్ళాలి. అయితే వెళ్ళిన ఈ వార్తను రక్షించబడుతున్న వారు ఒక రకంగా తీసుకుంటున్నారు, నశించిపోతున్న వారు ఇంకొక రకంగా తీసుకుంటున్నారు. కానీ న్యాయంగా దేవుడికి ఎవ్వరూ నశించడం ఇష్టం లేదు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకంట ఎవ్వరూ నశింపక నిత్య జీవము పొందునట్లు హి గేవ్ హిజ్ ఓన్లీ సన్. తన సొంత కుమారుణ్ణి మనందరి కొరకు ఆయన అనుగ్రహించాడు. నశించిపోవడం దేవుని చిత్తం కాదు, నశించే గుంపులో ప్రజలుంటం దేవుని చిత్తం కాదు. అందుకే ఈ సిలువను గుర్చిన వార్త ఇట్స్ నాట్ అవుట్డేటెడ్, ఇట్ ఈస్ ఫర్ ఆల్ టైమ్స్ అండ్ ఫర్ ఆల్ జనరేషన్స్. అన్ని తరాలకు, అన్ని కాలాలకు చేరాలి ఇది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మనకు అందరికి తెలిసిన వచనమే. నశించిన దానినే వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి, వై హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలో కంటే, ఆయన వచ్చిందే
నశించిపోయే వారిని రక్షించడం. ఇంత బాగుంది కదా ఈ మాట. ప్రియమైన వాళ్ళారా, సిలువను గుర్చిన వార్త మనం పదే పదే చదువుకోవాలి, పదే పదే చెప్పుకోవాలి, పదే పదే ధ్యానం చేయాలి. ఆ సిలువ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. నశించిపోవడానికి ఇష్టం లేదు, ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. వై హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఎందుకు వచ్చాడు అసలు ఆయన? ఆయనకి అక్కడ ఘనత తక్కువయ్యా, మహిమ తక్కువయ్యా, స్తుతి తక్కువయ్యా అంటే కాదు. ఆయన మన కోసం అన్ని తక్కువ చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించటానికే ఈ లోకంలోకి వచ్చాడు. కానీ విచారం ఏంటంటే అందరూ రక్షణలోకి రావట్లేదు. పీపుల్ వేర్ డివైడెడ్. ప్రజలు విభాగించబడ్డారు. కొందరు నశించిపోయే వారి గుంపులో ఉన్నారు, కొందరు రక్షించబడుతున్న గుంపులో ఉన్నారు. ఈ సిలువ ధ్యానాల ద్వారా మన కుటుంబాలకు చెందిన వారు ఇంకా ఎవరైనా నశించిపోయే గుంపులో ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మనం గ్రూప్ మార్చాలి, గుంపు మార్చాలి. విభాగంలో నుంచి మనం ఈ విభాగంలోకి తెచ్చుకోవాలి. మనం దాని కొరకు మనం ప్రయాసపడాలి, తాపత్రయపడాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రాధేయపడాలి. అయ్యా, ఈ సిలువను గురించిన వార్త నువ్వు తీసుకోకపోతే, ఈ సిలువ సువార్త నువ్వు తీసుకోకపోతే నువ్వు నశించిపోతావమ్మా, నువ్వు నశించిపోతావయ్యా. ఈ సిలువను గురించిన వార్త మన కోసమే, నీ కోసమే, ఈ సిలువ మన కోసమే అని మనం సిలువను గురించిన ఈ వార్తను నశించిపోయే వారికి అందించాలి. ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ఈ ప్రక్రియ, ఈ ప్రాజెక్ట్ మీద మనం ఉండాల్సిన వారంగా ఉంది. కాబట్టి నశించిపోయే వారికి అది ఎలా ఉందంటేనంట, అది ఫూలిష్నెస్ లాగా ఉందంట. చూడండి ఎట్లుందో, పిచ్చితనంలాగా ఉన్నదంటే. ఇంకా చెప్పాలంటే సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంలాగా ఉంది, పిచ్చితనం. పిచ్చోళ్ళు వీళ్ళు, పిచ్చోడు ఆయన. ఆయనకి ఏంటి అంత పిచ్చితనం? పరలోకం నుంచి భూలోకానికి రావడం ఏంటి, భూలోకంలో సిలువ ఎక్కడం ఏంటి, సిలువలో చచ్చిపోవడం ఏంటి? అది అంత పిచ్చితనం. ఇది చేస్తా అనుకుంటున్నారు. నశించిపోతున్న వారికి అలా ఉంది, అది అర్థం కావట్లేదు వాళ్ళకి. యుగ సంబంధమైన దేవత వారి కలుగు చేసిన, వారి మనోనేత్రాలు కలుగు చేసిన గురుటితనాన్ని బట్టి దే కుడ్ నాట్ సీ ద ట్రూత్. నిజాన్ని చూడలేకపోతున్నారు. సిలువ మీద వ్రేలాడుతున్న ప్రభువును చూడలేకపోతున్నారు. దాని యొక్క యథార్థతను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంత విచారం కదా. అందుకే వాళ్ళకి అది ఫూలిష్నెస్ లాగా ఉందంట, పిచ్చితనం లాగా ఉందంట. అయితే మరి రక్షించబడుతున్న వారికి ఎలా ఉంది? దోస్ హు రిసీవ్ ద గాస్పుల్ ఆఫ్ క్రాస్, సిలువ సువార్తను తీసుకుంటున్న వారికి ఎలా ఉందంటే అది ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. ప్రియమైన వాళ్ళారా, సిలువను అంగీకరించిన వారు, సిలువను అర్థం చేసుకున్నవారు, సిలువ దగ్గరికి వచ్చిన వారు, సిలువను సూటిగా నేరుగా చూచిన వారు, ఎవరికి సిలువ దర్శనం అందిందో వారికి అది శక్తిగా మారిపోయింది, దేవుని శక్తిగా మారిపోయింది. ఇది ఒక మీడియా టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని మన జీవితాల్లోకి మనం తీసుకోవడానికి ఇది ఒక విధానం, ఇది ఒక మీడియా. సిలువ ద్వారా తప్ప ఒక వ్యక్తికి శక్తి రాదు. సిలువను గురించిన వార్త రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అనే విషయాన్ని మనం చాలా తేటగా గ్రహించాలి. నశించిపోయే వారికి అది వెరితనంగా ఉంది. కానీ ప్రభు మాట ఒక మంచి అద్భుతమైన మాట పౌలు గారు ఇక్కడ రాస్తాడు. 21వ వచనం చూద్దాం, చూడండి. 21 verse 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగటం లేదు. లోకము తన జ్ఞానంతో ఆలోచిస్తుంది. దేవుడైతే అలా ఎందుకుంటాడు, దేవుడైతే ఇలా ఎందుకుంటాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు రక్తం కాచాడు, ఎందుకు దెబ్బలు తిన్నాడు, అయి చేయలేడా, ఈ చేయలేడా. కాబట్టి లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగటం లేదు. కానీ అంట సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము. ఇట్స్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక అంతే. ఇది దేవుని దయాపూర్వక సంకల్పం. ఏంటయ్యా నీ సంకల్పం, ఏంటయ్యా నీ ప్రణాళిక?
నీ ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత, మీరు వెర్రితనం అంటున్నారు కదా, దీన్ని ఫూలిష్నెస్ అంటున్నారు కదా, మీరు మ్యాడ్నెస్ అంటున్నారు కదా అనుకోండి, మీకు అది ఫూలిష్నెస్ లాగుంది. అలాగైతే ఈ సువార్త అనే వెర్రితనం చేత ప్రజలను రక్షించటం దేవుని యొక్క దయాపూర్వకమైన ప్రజలందరూ కాదండి, నమ్ము వారిని రక్షించటం దేవుని దయాపూర్వకం. చూడండి, దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని నమ్ముకున్నామండి, మేము ఇంకెక్కడికి వెళ్ళట్లేదండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్తే, అలాగైతే నమ్ముకున్న వారికి ఈ సువార్త ప్రకటన అనే వెరితనం ద్వారా దేవుడు రక్షణ ఇస్తానంటున్నాడు, రక్షిస్తాను అంటున్నాడు. ఆయన మనల్ని రక్షించడానికే యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. మన సమయం అనుమతించిన వరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. శిలువ మీదకెక్కిన ప్రభువు, ఎందుకు ప్రభా నువ్వు శిలువ మరణం తీసుకున్నావు అని అడిగితే ఆయన చెప్పబోతారు, జస్ట్ అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో చేశానమ్మా ఇదంతా. నాడు చాలా మంది యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు ప్రేమ ప్రేమ అనుకొని ఫ్యాక్చుయేషన్లో పడి వెళ్ళిపోతున్నారు, భ్రమలో పడి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో ప్రేమ అనుకున్నాం మేము, లేకపోతే ఇంకోటి అనుకున్నాం, గులాబీ పువ్వు తెచ్చిస్తే ప్రేమే అనుకునేసాను నేను, ఒక టెడ్డీ బేర్ కొనిస్తే ప్రేమ అనుకున్నాను, నా సెల్లో బ్యాలెన్స్ చేస్తే ప్రేమ, ఇంతకన్నా నాకు ఎవరు కావాలనుకున్నాను అనుకుంటున్నారు. అవన్నీ వెయిన్, ఇట్స్ వ్యానిటీ అని తెలిసేటప్పటికి చాలా మంది జీవితాలు నాశనం. నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పడానికి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఆయన శిలువ మరణము. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి, అంతేగాని దేవునిలో ప్రేమ ఉన్నది కాదు. మనందరిలో కూడా ప్రేమ ఉన్నది కదా, మనందరిలో కూడా ప్రేమ ఉన్నది, మనం కూడా ప్రేమిస్తున్నాము. మనలో ప్రేమ ఉన్నది కానీ దేవుడే ప్రేమ. ఎంత వ్యత్యాసమో గమనించండి. గాడ్ హ్యాస్ లవ్ కాదు, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ యొక్క పరిపూర్ణత శిలువలో యేసు ప్రభు చూపించాడు. క్రాస్ అనేది నిజంగా భయంకరమైనది సుమ. శిలువ ఒక సాధనం, ఒక వ్యక్తికి మరణశిక్ష వేయడానికి శిలువ ఒక సాధనం. శిలువ మీద ఒక వ్యక్తి వేలాడదీయబడతాడు. ఆ మరణం యేసు ప్రభు భరించాడు. దాని గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. 27వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు ఎలాగా శిలువ మరణం గుండా తాను వెళ్లాల్సి వచ్చిందో అక్కడున్న ప్రజలను అడుగుతా ఉన్నాడు. పిలాతు తీసుకొచ్చారు, అప్పగించారు, నాకు ఇతరులైతే ఏ దోషం కనపడలేదు, ఏమేయాలి, నేను ఏ శిక్ష విధించాలని అడుగుతుంటే పిలాతుకి వీళ్ళందరూ జవాబు చెప్తున్నారు. 22వ వచనంలో, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. సిలువ మరణానికి ఒక సాధనం. ఎన్నో రకాలైన మరణాలు ఉన్నాయి కదా. స్లో డెత్ ఉంది, లేకపోతే చచ్చిపోతున్నాం తెలవకుండానే చచ్చిపోవడానికి ఉన్నాయి. కానీ యేసు ప్రభు సిలువ మరణానికి తను తాను అప్పగించాడు. సిలువను భరించాడు, సిలువను సహించాడు. చూడండి, ఎందుకు చేసావు ఇది, ఎలా చేసావని అడిగితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం యేసు ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరిని గురించి మాట్లాడుతూ వస్తాడు. మంచి గొర్రెల కాపరిని గురించి మాట్లాడతాడు. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్తాడు. చూడండి, 11వ వచనం చదువుతున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రభు, ఎందుకు సిలువెక్కావు, ఎందుకు చనిపోతున్నావు, ఎందుకు ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు నువ్వంటే, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, నేను కాపరిని, గొర్రెల కాపరిని, నేను మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి లేక గొర్రెల కాపరి మంచివాడైతే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. తన మంచితనాన్ని ప్రాణం పెట్టడంలో చూపిస్తాడు, తన ప్రేమను ప్రాణం పెట్టడంలో చూపిస్తాడు. అందుకే నేను ప్రాణం పెడుతున్నాను. అదే అధ్యాయం 15వ వచనంలో కూడా ఆఖరి లైన్లో ఉంటుంది, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, నేను పెడుతున్నాను. ఒక మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్టు గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెట్టుచున్నాను. శిలువ మరణము, శిలువ వార్త సామాన్యమైన వార్త కాదు. ఈనాడు శిలువను గుర్చిన వార్త వెర్రితనం అయిపోవడానికి వీల్లేదండి.
దానిని ఫ్యూలిష్నెస్గా తీసుకోవడం అని తీసుకున్న వారు ఫూల్స్ అంటాను నేను. సిలువను గూర్చిన వార్త ఎవరికి వెర్రితనంగా ఉందో వాళ్ళు వెర్రివారు, అంతేగాని సిలువ మీద మరణించిన యేసు ప్రభు కాదు వెర్రివాడు. ఈరోజు సిలున్నాడు. అదే అధ్యాయం 17-18 వచనాలలో 18 చదువుతా. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని నేనే పెడుతున్నా. ఎవరు తీసేలా ప్రాణం? పిలాతు కాదు నా ప్రాణం తీసింది, శతాధిపతి కాదు నా ప్రాణం తీసింది. నేను పెడుతున్నా ప్రాణం, నాకు నేనే పెట్టాలనుకున్నాను. నేను సిలువ యేసు ప్రభు ప్రాణం పెట్టిన స్థలం తెలుసా? సిలువ క్రైస్తవ్యానికి ముఖ్య కేంద్రము, క్రైస్తవ్యానికి మూల కేంద్రము. సిలువ లేకుండా క్రైస్తవ్యం లేదు, సిలువ లేకుండా రక్షణ లేదు, సిలువ లేకుండా ఆత్మీయత లేదు, సిలువ లేకుండా పరలోకం రాదు రాదు రాదు. ప్రతి వ్యక్తి సిలువ దగ్గరికి రావాల్సిందే. నేను అదే చెప్తా ఉంటాను చాలాసార్లు. మనం క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవులం అయిపోము, లేక సేవకుల కుటుంబంలో పుడితే క్రైస్తవులం అయిపోము, లేక మనకు ముందు 2-3 తరాలు క్రైస్తవులు అయితే మనం క్రైస్తవులు అయిపోలేదు. కానీ మనము ఏ రోజు యేసు ప్రభు సిలువ దగ్గరికి రావాలి. దట్స్ ద జంక్షన్. అక్కడకు వచ్చి ఎవరు యేసు ప్రభును సంధిస్తామో, లేక యేసు ప్రభు చేత ఎవరు సంధించబడతామో వాళ్ళవి క్రైస్తవం. ఓన్లీ ఆన్ దట్ డే అవర్ క్రిస్టియన్ లైఫ్ బిగిన్స్. లేకపోతే అంతకుముందు ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు మనం క్రైస్తవులు అని చెప్పుకున్నా మనం క్రైస్తవులం కాలేదు. గుర్తుపెట్టుకోండి. సిలువ లేకుండా భక్తి జీవితం లేదు, సిలువ లేకుండా క్రైస్తవ జీవితం ప్రారంభం లేదు. మనం చాలా క్వశ్చన్ చేసుకోవాలి. మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు సిలువ దాకా రాలేదు, బైబిల్ బాగా చదువుకుంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటాను, ఉపవాస ప్రార్థనలు చేసుకుంటాను, క్రమంగా మందిరానికి వెళ్తున్నాను, నాకు దోచిన పరిచయం చేసుకుంటున్నాను, దశభాగం కూడా వేస్తున్నాను అనుకుంటున్నావేమో. అవన్నీ ఒక ప్రక్క పెట్టాల్సిందే. యేసు ప్రభు సిలువ దగ్గరకు నీవు వచ్చిన రోజు ఉన్నదా? ఆయన సిలువ మరణాన్ని నువ్వు కళ్ళారా చూచావా? ఆ సిలువ నీకు అర్థమైందా? ఆ సిలువ నీకు అర్థమైన రోజు, ఆ సిలువ నీ జీవితంలో మమేకమైన రోజు, ఆ రోజే మన క్రైస్తవ జీవితం స్టార్ట్ అయింది. సుమా, సిలువలో యేసు ప్రభు యొక్క మరణం మనకు కనబడుతుంది, సిలువలో యేసు ప్రభు యొక్క రక్తం మనకు కనబడుతుంది. అవునా? సిలువలో యేసు ప్రభు యొక్క ప్రేమ మనకి కనబడుతుంది, సిలువలో యేసు ప్రభు యొక్క త్యాగము మనకి కనబడుతుంది. హీజ్ సాక్రిఫైస్, ఆయన త్యాగము మనకు కనబడుతుంది. సిలువలో మనకు యేసు ప్రభు యొక్క సహనము మనకి కనబడుతుంది. ఆలోచన చేయండి, ఇవన్నీ కాదా? త్యాగాలు చేస్తాము కానీ ఇంత త్యాగం ఎవరన్నా చేస్తామా? రక్తం ఇస్తాము కానీ ఏదన్నా 1 యూనిట్ 2 యూనిట్లు ఇస్తాము కానీ శరీరంలో ఒక్క రక్త బొట్టు పెట్టుకో కూడా మిగిల్చుకోకుండా ఆఖరుగా శరీరంతో సహా మొత్తం ఇస్తామా? యేసయ్య సిలువలో he gave his life, he lay down his life. ప్రాణం పెట్టేశాడు ఆయన. సిలువ గంభీరమైన అంశం సుమా. ప్రాణం పెట్టిన స్థలం, ఆఖరు రక్తపు బొట్టుతో సహా కార్చిన స్థలం, త్యాగం అంటే ఏంటో చూపించిన స్థలం, ప్రేమకు నిర్వచనం చూపించిన స్థలం, సహనానికి కూడా ఒక అడ్రస్ కావాలంటే యేసయ్య సిలువ దగ్గరికి మనం వెళ్ళాల్సిన వారనుకున్నాం. సిలువను గుర్చిన వార్త ఎలా ఉంది మనకి? ఒక ఫూలిష్నెస్గా ఉందా, లేకపోతే లైట్గా తీసుకుంటున్నామా? లైట్ తీసుకోవడానికి వీల్లేదు సుమా. ఒకవేళ పర్వాలేదు క్రైస్తవ్యం అది ఒక పార్ట్ అనుకుంటున్నారేమో. ఇట్స్ నాట్ ఏ పార్ట్, ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్. ముఖ్యమైనది. సిలువ లేకుండా క్రైస్తవ్యం లేదు. యేసయ్య సిలువ దగ్గరికి వద్దాము, ఆయన మరణాన్ని చూద్దాం, ఆయన తగ్గింపును చూద్దాం, ఆయన త్యాగాన్ని చూద్దాం. అది అర్థం చేసుకుందాం. అది మన జీవితాల్లో కార్యకారమైనట్లుగా మనం ముందుకు వెళ్ళాల్సిన వారు మనం. అసలు ఈ సిలువ యొక్క మరణము, సిలువ వార్త ఎవరికి వెరితనంగా ఉందంటే 3 గుంపులు కంటండి. ఒకటి, నశించిపోయే వారికి అది వెరితనంగా ఉందంట. రెండోది చూడండి, ఇదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, verse 23, 1:23.
అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. 24, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఎవరికి ఆయన ఒక ఫిష్గా కనపడుతున్నాడంటే అన్యజనులకు. ఆలోచన చేయండి, నిజమే. ఇతర దేవుళ్ళను దేవతలను పూజించుకుంటున్న వారికి యేసు ప్రభు యొక్క సువార్త వెర్రితనంలా కనబడుతుంది. నశించిపోతున్న వారికి యేసు ప్రభు యొక్క సిలువ వెర్రితనంలాగా కనబడుతుంది. తర్వాత ఇదే పత్రిక 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 2:14, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి దేవుని మాటలు అర్థం కావు, ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు, అవన్నీ అతనికి వెర్రితనంగా ఉన్నాయంట. దేవుని సిలువ నీకు వెర్రితనంగా ఉన్నదంటే దానిలో ఉన్న దేవుని శక్తిని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోతున్నావంటే నీవు ఖచ్చితంగా కనీసం ఈ 3 గుంపుల్లో ఒక గుంపు కిందకు నువ్వు వస్తావు సుమా. అన్ని జనులకు అది వెర్రితనంగా ఉంది, ప్రకృతి సంబంధులకు అది వెర్రితనంగా ఉంది, న్యాచురల్ మ్యాన్కి, నశించిపోయే వారికి వెర్రితనంగా ఉందంట. మరి నీకెలా ఉంది? అది ఘనమైనది, అది గంభీరమైనది, అది అమూల్యమైనది, అది ప్రధానమైనది విశ్వాసికి సుమా. ఈ సిలువ సువార్త, ఈ సిలువను గుర్చిన వార్త మనకి చాలా విలువైనదిగా మనం ఎంచుకోవాల్సిన వారనుకున్నాం. సిలువను గుర్చిన వార్త రక్షించబడే వారికి ఏమవుతుంది? రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి ఉన్నదంట. ఎంత గొప్ప విషయం కదా. అంటే దేవుని శక్తిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే, దేవుని శక్తి మన జీవితాల్లోకి అది రావాలి అంటే మనము ఈ యొక్క సిలువ వద్దకు రావాల్సిన వారంగా ఉన్నాము. సిలువను గుర్చిన వార్త మనకు దేవుని శక్తి, సిలువను గుర్చిన వార్త మనకి దేవుని జ్ఞానమై ఉన్నది అని కూడా ఇదే మాటలో రాయబడింది. చూడండి, ఇదే అధ్యాయం 1వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. He is God's power and God's wisdom unto those who trust the cross. సిలువను నమ్మిన వానికి దేవుని శక్తి, సిలువను నమ్మిన వానికి దేవుని జ్ఞానం, సిలువను నమ్మిన వానికి దేవుని రక్షణ సుమా. రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, క్రాస్ రావాలి, మనం సిలువ దగ్గరికి ధ్యానం చెయ్యాలి. కొంతమంది రకరకాలుగా కామెంట్ చేసేవాళ్ళు, జడ్జిమెంట్లు ఇచ్చేవాళ్ళు మనకు కనబడతా ఉంటారు ప్రజల్లో. ఈ ప్రార్థనలు అవసరమా, ఈ లెంటి ప్రార్థనలు, లేకపోతే ఇంకోటి డిఫరెంట్గా తీసి మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఎవ్వరికి మనం చెవివ్వాల్సిన అవసరం లేదు. ఈ సిలువ వార్త మనకు రక్షణ ఇచ్చింది, ఈ సిలువ వార్త మనకు శక్తిని ఇస్తుంది, ఈ సిలువ వార్త మన జ్ఞానాన్ని వెలిగించింది. ఇట్ హ్యాస్ ఎన్లైటెండ్ అవర్ విజ్డమ్. సిలువ వార్త, సిలువ కార్యము నీవు నేను ఎప్పుడూ ధ్యానం చేస్తూ రావాల్సిన వారంగానే ఉన్నాం. చూడండి, ఇంకో మాట కూడా ఉంది. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఇప్పుడు రక్షించబడిన మనము ఏంటి? వాట్ షుడ్ వి క్యారీ? ఏమి తీసుకుని వెళ్ళాలి లోకంలోకి? సిలువను గుర్చిన వార్తను రిసీవ్ చేసుకున్న మనము దీన్ని మనం ఏం చేయాలి అంటే 2వ అధ్యాయము 14, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. లోకంలో సువార్తను స్వీకరించిన మనము, సువార్తను అంగీకరించిన మనము, we are the fragrance of God unto this world. ఈ లోకానికి మనము దేవుని సువాసన అంట. చూడండి, సిలువను గుర్చిన వార్త నశించిపోయే వాళ్ళకి వెరితనంగానే మనకు చాలా పనులు ఉన్నాయి సుమా, మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి సుమా. వీ నీడ్ టు ఇంపాక్ట్ ద వరల్డ్. లోకాన్ని మనం ఇంపాక్ట్ చేయాలి, లోకాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.
మనం వెళ్తా ఉంటే, మనం నడుస్తూ ఉంటే, మనం ఉంటే అక్కడ ఏముండాలంటే దేవుని సువాసన ఉండాలంట. మనము దేవునికి సువాసన అయి ఉన్నాము. కింద మాట 16, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మేము క్రీస్తు సువాసన. మేము యేసుక్రీస్తులో ఆయన సిలువ వద్దకు వెళ్ళి ఆయన మేము అంగీకరించడం ద్వారా, మా జీవితాలను ఆయన సిలువ దగ్గర పడవేసుకోవడం ద్వారా, మా పాప జీవితాలను కడుక్కోవడం ద్వారా మాకు దేవుని సువాసన మాకు అబ్బింది, మాకు దేవుని సువాసన మాకు అందింది. చూడండి, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి మాట జ్ఞాపకం వస్తుంది నాకు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. మన మీద ప్రేమ చొప్పున పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను తాను హీ మేడ్ ఎ సాక్రిఫైస్, హీ మేడ్ ఎన్ ఆఫరింగ్. చూడు, ఆయనే అర్పణ అయిపోయాడు, ఆయనే బలి అయిపోయాడు. ఎంత గొప్ప విషయం సిలువలో. హీ మేడ్ ఎ సాక్రిఫైస్, హీ మేడ్ ఎన్ ఆఫరింగ్. ఏం తెచ్చిచ్చావయ్యా అర్పణ అంటే, నన్ను నేనే అర్పణముగాను, నన్ను నేనే బలిగాను ఇచ్చుకున్నాను, అప్పగించుకున్నాను, ఆన్ మై ఓన్, స్వచ్ఛందంగా. ఎందుకో తెలుసా? పరిమళ వాసనగా ఉండటం. ఇప్పుడు ఆ పరిమళ వాసనను మనం అద్దుకోవాలి. ఆ దేవుని కొరకైన పరిమళ వాసన మనం అద్దుకొని ఇప్పుడు మనం లోకంలో జీవించాలని. వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు సుమా. కష్టాల్లో ఉన్న వాళ్ళు చాలామంది, కన్నీరులో ఉన్న వాళ్ళు చాలామంది, హోప్లెస్ సిచ్యుయేషన్స్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రేమ కొరకు వెంపర్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ అనే ముసుగులో వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ సిలువ ప్రేమ వద్దకు మనం నడిపించాలి. అమ్మా, ఎందుకు తాపత్రయపడతావు? ఎందుకు నువ్వు వాళ్ళు ప్రేమిస్తున్నారు, వీడు ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి ప్రేమిస్తుందని ఎందుకు పరిగెత్తుతున్నావు నువ్వు? ఆ ప్రేమలని ఎండమావులేనమ్మా. యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ, త్యాగము చేసిన ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమమ్మా. ఈ ప్రేమ దగ్గరికి రా. ఈ ప్రేమతో నీ జీవితాన్ని ధన్యం చేసుకోని మనం ఎంతో మందికి ఈ సువాసనని, పరిమళ వాసన అందించాల్సిన వారంగా. నశించిపోయేవారు మరణార్థమైన వాసనలో ఉన్నారు. వారికి మనం ఈ యొక్క దేవుని సుగంధాన్ని, దేవుని సువాసన తీసుకుని వెళ్ళాలి సుమా. ఆయన ప్రేమలో స్వార్థము లేదు, ఆయన ప్రేమలో స్వలాభాపేక్ష లేదు, ఆయన ప్రేమలో త్యాగమే ఉన్నది, ఆయన ప్రేమలో తగ్గింపే ఉన్నది, ఆయన ప్రేమలో సహనం ఉంది, ఆఖరికి ఆయన ప్రేమలో మరణం. ఈ లే డౌన్ హిస్ లైఫ్. ఎంత మనం గమనించాలి, ఎంత మనం గ్రహించాలి. చూడండి, ఒకళ్ళు పుట్టారంటే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కానీ అంటే రిలేటివ్గా ఒకళ్ళు చనిపోయారంటే మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది కదా. ఫలానా వాళ్ళ ఇంట్లో బాబు పుట్టాడంటే, పాప పుట్టిందంటే హ్యాపీ. కానీ ఫలానా ఇంట్లో ఒక డెత్ జరిగిందంటే అది మనల్ని ఎంత కృంగదీస్తుందో, అది మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, దాని గురించి ఎంత ఫీల్ అవుతామో, ఎంత ఆలోచిస్తామో. అందుకే అన్నాడు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం మంచిది, మనస్సు నుంచుకుంటారు. ఏమంటే ఫిజికల్ డెత్, లేకపోతే భూమి మీద ఒకరు చచ్చిపోతేనే మనం తీసేసుకోలేకపోతున్నాం మనసులో నుంచి వాళ్ళని. యేసయ్య దేవుడు అయ్యుండి నీ కోసం నా కోసం చనిపోతే, ప్రాణం పెట్టునంతగా సహించుకుంటే, ఓర్చుకుంటే, దిగి వస్తే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుందా? ఆ సిలువను గుర్చిన వార్త ఎలా ఉంది, ఎలా దాన్ని మనం తీసుకుంటున్నామో మనం చాలా ఆలోచించాల్సిన వారు. విచారం ఏంటంటే, ఫిలిప్పీ పత్రికలో ఒక చోట పౌలు అంటాడు, కొంతమంది సిలువకు శత్రువులు ఉన్నారంట. అసలు ఏంటండి సిలువకు శత్రువులు ఏంటి? యేసయ్య ప్రేమ యొక్క పరాకాష్ఠ చూచినా కూడా మనుషులు సిలువకు శత్రువులు అయిపోతారా? సిలువకు శత్రువులు ఉన్నారంట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు, ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. సిలువను గుర్చిన శత్రువులు ఉన్నారంట, వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు పౌలు గారు. శత్రువులను మన కోసం ఆయన చనిపోతే మనం ఆయనకు శత్రువులం అయిపోవడం ఏంటి? ఎంత ఘోరమైన విషయం. ఏంటంటే వాళ్ళ ముగింపు 19వ వచనంలో ఉంది, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన విషయంలో ఎందు అతిశయించున్నారు,
భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. ఎంత ఘోరం కదా! ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. అంత్య దినాల్లో ఉన్నామండి, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. దినాలు బాగాలేదు, మనుషులు బాగాలేదు, వ్యక్తుల వ్యక్తిత్వాలు బాగాలేదు. ఇక్కడవరి దినాలలో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, సిగ్గుపడవలసిన వాటి అందు అతిశయించొద్దు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతాం. సిలువకు శత్రువులం అయిపోవటం కాదు, సిలువకు మనం దాసులం అయిపోవాలి. ప్రభా, నీకు నీ సిలువ ప్రేమకు నేను దాసోహం అని చెప్పి ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఎందుకంటే లోకంలో ఇటువంటి ప్రేమ చూపించిన వారు ఎవ్వరూ లేరు కదా. స్వచ్ఛమైన ప్రేమ చూపించాడు, నిత్యమైన ప్రేమ చూపించాడు, నిస్వార్థమైన ప్రేమ చూపించారు, పవిత్రమైన ప్రేమ చూపించారు. సిలువ ప్రేమకు చిరునామా, సిలువ మరణం త్యాగానికి చిరునామా. సిలువ వద్దకొచ్చాం, మనం సిలువను ధ్యానిస్తున్నాం. సిలువ ప్రేమను గుర్తిద్దాం. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, we are going to meditate the personality of Jesus Christ. ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన విషయాలు ప్రభు యొక్క జీవితంలోంచి, యేసు క్రీస్తు యొక్క జీవితంలో నుంచి అనేకమైన అంశాలు మనం తీసుకుని ధ్యానం చేయబోతున్నాం. ఆయన వ్యక్తిత్వాన్ని మనం ధ్యానం చేయాలి. ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన సహనం, ఆయన ఇచ్చివేయటంలో, తను తాను ఇచ్చివేసుకోవడంలో ఆయన చూపించిన విశాలమైన త్యాగపూరితమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. మనకంటూ కొన్ని రిజర్వేషన్స్, మనకంటూ కొన్ని ఏరియాస్ అలాగే దేవుడికి అప్పచెప్పకుండా పెట్టుకుంటే వాటన్నిటినీ ప్రభు కిందకు తీసుకుని వచ్చేద్దాం, ఆయన అధికారం కిందకు తీసుకుని వచ్చేద్దాం. ఆయనకు లొంగిపోదాం, ఆయనకు మన జీవితం అంతటిని అప్పగించేద్దాం, వశపరిచేద్దాం. ప్రభు ఇది ఇంకా ఈ ఏరియాలో నేను నా ఇష్టమే చేసుకుంటున్నాను, నీ ప్రేమ అర్థం కాక, లేక నీ ప్రేమ అర్థమై కూడా నేను ఇంకా నా స్వార్థం, నా ఇష్టం అనుకుంటున్నాను. నేను ఇదిగో నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నానని ప్రభుకు మనం అప్పగించుకున్నాం. దయచేసి అందరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క మాటలు, సిలువను గురించి నీ మాటలు ధ్యానించుకుంటున్న ఈ సందర్భంగా దేవా, మమ్మల్ని నీ సిలువకు దగ్గరగా తీసుకురా ప్రభు అని ప్రభుకు మనం అప్పగించుకుందాం. గౌతమ్ మన మధ్యున్నారు, తను ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ దినపు ప్రార్థన ముగించుకుందాం. దేవా, ప్రభావం తండ్రి, తెలుగులో మీరు దేవా మరణించడానికి, పరలోకానికి, భూలోకానికి